మహాకుంభమేళాలో ఏం జరిగింది? సో ఈ విషయంగా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. భక్తి వేరు, రక్షణ వేరు. మీకు భక్తి పేరు మీద ఇలా ఆవేశపడితే ఏం జరుగుతుందో మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఇప్పుడు ఆ టాపిక్ అనేది వద్దు, మాట్లాడక్కర్లేదు. కానీ చూడండి, ఈ సోషల్ మీడియా మీకు ఒక విషయాన్ని ఏ స్థాయిలో వీళ్ళు తీసుకెళ్తున్నారంటే వీళ్ళ వ్యూస్ కోసరం, వీళ్ళ సెన్సేషనలిజం కోసరము లేని విషయాన్ని ఉన్నట్టుగా పెద్ద లెవెల్లో భారీగా ప్రమోట్ చేసి, అంటే జస్ట్ వీళ్ళ వ్యూస్ అండి. ఇప్పుడు చూడండి, కుంభమేళా మోనాలిసా ఒక 16 ఏళ్ల యువతి మీకు మామూలుగా దండలు అమ్ముకోవడానికి మధ్యప్రదేశ్ నుంచి, అంటే కుటుంబముతో అమ్మాయి కళ గత 12 ఏళ్ల నుంచి కూడా కుంభమేళాకు వెళ్ళాలి అంటే వాళ్ళ తాతగారు చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు, 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా ఒక అద్భుతమమ్మ, మనం వెళ్ళాలి అంటే అప్పటి నుంచి కూడా, అంటే 4 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు ఫీడ్ చేస్తున్నారు. ఇవాళ అమ్మాయికి 16 ఏళ్ళు. సరే, మనము అక్కడ కుంభమేళాలో దండలు అమ్ముకుంటే, అంటే బాగా మీ క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మన దండలు అమ్ముకుంటే మంచి లాభాలతో మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్ళిపోవచ్చు. ఇది ఆలోచన. ఇలా అనుకొని మోనాలిసా, అంటే అమ్మాయి పేరు మోనాలిసా కాదండి, సమ్ బోన్స్లే. మీరు ఒకసారి సెర్చ్ చేయొచ్చు. అసలు ఈ అమ్మాయి పేరు ఏంటి అనేది ఇవాళ వరకు కూడా ఎవరు రివీల్ చేయడం లేదు. ఇప్పుడు శివం బికానేరి అఫీషియల్ అనబడే ఒక ఛానల్, సో ఇప్పుడు ఈ విలేకరి ఏం చేశాడు, ఈ అమ్మాయిని చూసి, దండలు అమ్ముకుంటుంది, రుద్రాక్షలు అమ్ముకుంటుంది, ఈ అమ్మాయిని చూసి ఎలా ఉందమ్మా నీ అనుభవము, ఇక్కడ నువ్వు బాగా దండలు అమ్ముకోగలుగుతున్నావా, ఇలాంటి ప్రశ్నలు. సో ఈ అమ్మాయి ఏం ఆలోచించింది, ఓహో సోషల్ మీడియాలో నన్ను చూపిస్తే నా దండలు అనేవి బాగా, అంటే మా అమ్మకి అనారోగ్యము, సో ఈ డబ్బుతో ఈ లాభాలతో ఆవిడకి ట్రీట్మెంట్ చెయ్యొచ్చు కదా అని చెప్పి ఒక చిన్న ఆశతో ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, 15 మిలియన్ వ్యూస్ అండి, అంటే 1.5 కోట్ల వ్యూస్ ఆ ఒక్క వీడియోకి. మీకు లక్షలలో ఫాలోయర్స్. అసలు మోనాలిసా ఎక్కడ ఉంది, ఈ కుంభమేళాలో ఎక్కడ కనిపిస్తుంది అంటే పవిత్ర గంగాజలము, త్రివేణి సంగము, మీకు నాగా సాధుస్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, మీకు స్వయంగా శివుడి ఆరాధనలో ఉంటారు. అంటే భక్తి అనే దానికి ఇది ఒక తార్కాణం. మీకు ప్రపంచ స్థాయిలో అందరు ఎందుకు కుంభమేళాకు వస్తున్నారు, భక్తి శ్రద్ధలతో గంగమ్మ తల్లిని మీకు ప్రార్థించుకోవడానికి, ముక్తి మార్గం అని చెప్పి మాట్లాడుతున్నాం. అక్కడ ఒక 16 ఏళ్ల అమ్మాయి కోసరము వీళ్ళ వేట ఎంత దారుణంగా అయిపోయింది అంటే, ఈ అమ్మాయితో సెల్ఫీలు. ఈమె ఏమనుకుంటుంది, ఒక సెల్ఫీ ఇస్తే ఒక దండ కొంటారు. ఈ కుర్రాళ్ళు అలాంటి వాళ్ళ, మేరా దిల్ కా ధడ్కన్, నా హార్ట్ బీట్, అబ్బా ఎంత అందంగా ఉన్నావు, ఒక సెల్ఫీ అని ఈ మోనాలిసా కోసరమే కుంభమేళా వచ్చే యువకులు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రంలో ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గారి పాలన ఓకేనండి. ఇంతకు ముందు చూశారు అంటే చాలా చాలా డేంజరస్, అంటే ఇవాళ కూడా ఈ ప్రమాదం ఉందండి. మామూలుగా నేచర్స్ కాల్ అని చెప్పి ఒక అమ్మాయి ఆ తోటలోకి వెళితే తిరిగి రాదండి. వెళ్ళి చూస్తే ఆమెని మానభంగము చేసి తగలబెట్టేస్తారు. అడిగితే తక్కువ కులం అమ్మాయి, దళిత అమ్మాయి ఇలా చెప్పేసి ఎటువంటి పోలీస్ కేసులు ఉండవు, ఎవరు వెళ్ళి ఎవరిని అడగరు. అలాంటి సిచ్యువేషన్ ఎన్నో చిత్రాలలో, ఎన్నో వార్తాపత్రికల్లో మనం ఇలాంటి కథనాలు చదువుతాం. అంత ప్రమాదకరమైన ఒక రాష్ట్రము. సో అక్కడ మీకు ఇలాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, ఇప్పుడు కూతురు ఇన్ని దండలు వేసుకొని మీకు దండలు అమ్మడానికి ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు, మీకు ఆ టెంట్ల మధ్య తిరుగుతున్నప్పుడు కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో గంగా స్నానం అని వస్తారు, వాళ్ళ ఆలోచనలన్నీ వేరేలా ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయిని ఎక్కడెక్కడో ముట్టుకోవడము, దగ్గరికి లాక్కోవడము. ఒక స్టేజ్లో ఏమైపోయింది, బాబు నువ్వు ఇక్కడ ఉండకు, ఇక్కడ ఉంటే నువ్వు నీ మానానికే ప్రమాదము, వీళ్ళు ఏమైనా చేస్తారు అంటే. ఒకరోజు రాత్రి అండి, మోనాలిసా టెంట్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి 9 మంది యువకులండి వచ్చి ఆ టెంట్లలోకి చొరబడి మర్యాదగా సెల్ఫీ ఇవ్వు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం. సో వాళ్ళ సహోదరుడు తిరగబడితే అతన్ని కొట్టడం, ఒక పెద్ద గొడవలు. ఆఖరికి ఏమైంది, వద్దు నువ్వు వెళ్ళిపో, మన ఇందోర్కి వెళ్ళిపో అంటే మీకు రాత్రికి రాత్రి మోనాలిసా అక్కడి నుంచి బయలుదేరి ఏడ్చుకుంటూ, అంటే మహాకుంభమేళాకి వెళ్ళాలి, అక్కడ తిరగాలి, దండలు అమ్ముకోవాలి అన్న అమ్మాయి కళ
వీళ్ళు ఒక కన్నీరుతో సమాప్తము అని చెప్పారు. సో ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా అంటే నేషనల్ మీడియా కూడా ఈ కుంభమేళా మోనాలిజా గురించి మాట్లాడుతున్నారంటే చూడండి ఆ వార్తల యొక్క సెన్సేషనలిజం. అదే అన్నా అంటే ఎక్కడో ఒక క్రేజ్ ఉంది, ఈ మోనాలిజా పేరుకు క్రేజ్ ఉంది. ఫేస్బుక్ అనండి, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా ఈ అమ్మాయి ఫోటోలే, మీకు లక్షల్లో ఫాలోయర్స్ అయిపోయారు. మనము కూడా ఒక వార్త చేశాను. నేను ఇప్పుడు ఈ వీడియో దీని గురించి కాదండి, ఒక అమ్మాయి జీవితాన్ని వీళ్ళు ఎలా పాడు చేస్తున్నారని చెప్పడానికి, అది అక్కడ కుంభమేళాలో. సో ఇప్పుడు ఏమైంది, 10 రోజుల్లో ఈ అమ్మాయి ఏం చేసిందో తెలియదండి, 10 కోట్ల రూపాయలు సంపాదించేసింది. అంటే మీ అక్క చెల్లె గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందండి? కానీ ఏంటి, అక్కడ కుంభమేళాలో దొరికిపోయింది అమ్మాయి. ఎటువంటి రక్షణ లేదు. యూపీ పోలీసులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఇంతలాంటి వైరల్ వీడియోస్ వస్తున్నాయి కదా, ట్రెండింగ్లో ఉండే వీడియోస్ వస్తున్నాయి కదా, మరి ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అవ్వాలి కదా, మోనాలిజాకి ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి కదా, ఏమీ లేదు. సో ఇందోర్కు వచ్చిన తరువాత కూడా వీళ్ళు విడిచిపెట్టలేదు. ఏమా నీకు బాలీవుడ్లో హీరోయిన్ ఛాన్స్ ఉందంట కదా, అంత అందగత్తవి, ఇమీడియట్గా ఒప్పుకోవచ్చు కదా, ఇలాగే నువ్వు ఈ 10 కోట్లు సంపాదించేవా అంటే అమ్మాయి క్లియర్గా 16 ఏళ్ళ అమ్మాయి చెప్తుంది, 10 కోట్ల రూపాయలు నాకు వచ్చి ఉంటే నేను ఇంటి లోపల ఉంటానండి, ఇక్కడ ఇందోర్లో కూడా ఈ దండలు అమ్ముకుంటూ తిరగను కదా, ఈ మాత్రం కనీసం కామన్ సెన్స్ మీకు లేదా? ఎవరిని? నేషనల్ మీడియాను అడుగుతుంది. వాళ్ళ తాతగారు అంటున్నారు, అమ్మాయి కలలు కనిందండి, హాయిగా గంగా నది తీరములో తిరగవచ్చు తాతయ్య అని చెప్పింది, ఆనందంగా వెళ్ళింది, ఇవాళ ఏడ్చుకుంటూ మా ఇంటికి వచ్చింది. ఏం చెయ్యమంటారు అంటే లోకల్గా ఉండే ఒక బ్యూటీషియన్, నువ్వు చాలా అందగత్తవి, బాలీవుడ్లో నీకు అవకాశం వస్తుంది, నేను నీకు మేకప్ వేస్తాను, ఈ ఫోటోలను నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టు అని చెప్పి ఈవిడ మేకప్ చేసింది. సో ఇవాళ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత డేంజరో, ఒక అమ్మాయి జీవితము ఎంత డేంజర్లో ఉంటుందో మీకు ఈ ఉదాంతం చెప్తుంది. డీప్ ఫేక్ వీడియోస్ అండి. అంటే ఈ అమ్మాయి చక్కగా మేకప్లో ఒక గుర్రముతో అద్భుతమైన దుస్తులు వేసుకొని అలా నడుస్తున్నట్టు, హార్స్ రైడింగ్ చేస్తున్నట్టు, ఇలాగ అందరిని చూసి నవ్వుతున్నట్టు, ఇట్లాంటివి. ఇదంతా ఏంటి? డీప్ ఫేక్ వీడియోస్. ఈ మోనాలిజా అనే ఇందులో నటించింది. ఈమెకి సినిమా పిచ్చి పట్టింది. ఇవాళ బాలీవుడ్ దర్శకులు అంతా కూడా క్యూ కడుతున్నారు ఇలాంటి వార్తలు. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకులు కూడా ఈమెతో సినిమా తీయబోతున్నారని చెప్పి మీకు ఎక్కడికక్కడ వీళ్ళు ఫేక్ వార్తలను ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే రేపు అమ్మాయి ఇంటి నుంచి బయటికి రాగలదా? సో ప్రజలు ఎలా అంతా మాట్లాడుకుంటారు. చూడండి, మీకు అందము అనేది ఈ అమ్మాయికి శాపముగా మారింది. అది మహాకుంభమేళా యాత్ర అనేది వీళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఒక నైట్ మేర్ లాగా మారింది అంటే వినడానికే బాధగా ఉంది. అది సనోజ్ మిశ్రా అనబడే ఒక దర్శకుడు, బెంగాలీ దర్శకుడు, నేను ఈ అమ్మాయితో ఒక చిత్రము తీయబోతున్నాను, ఒక ఆర్మీ ఆఫీసర్ కుమార్తె రోల్ ఈమెకి ఇస్తున్నానని చెప్పి ఇతను ఓపెన్గా చెప్పడంతో తీస్తాడో తీయడో తెలియదు. ఫిబ్రవరి 26 అయిపోయిన తరువాత కుంభమేళా అనేది క్లోజ్ అయిపోతుంది. ఎవరు కూడా ఈ మోనాలిజా గురించి మాట్లాడరు. అప్పుడు ఆ క్రేజ్ లేని సెన్సేషనల్ స్టార్ అని మాట్లాడుతున్న వాళ్ళు ఈ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా పట్టించుకోరు. అలాంటప్పుడు ఈ దర్శకుడు చిత్రము తీస్తున్నాను అని చెప్పి ఓపెన్గా మాట్లాడి ఇంకా ఈ అమ్మాయి జీవితాన్ని దుర్భరము చేశాడు. మీకు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారంటే, సరేనండి ఒక సెల్ఫీ తీసుకున్నారు కదా, ఒక దండ కొని ఉన్నా కూడా మేము కష్టాల్లో ఉన్నాము, 35,000 రూపాయలు అప్పులు చేసి ఇక్కడ దాకా వచ్చాము. చూడండి, మీకు ఎప్పుడైతే ఇలాగ ఒక 16 ఏళ్ల అమ్మాయి ఒక చక్కగా ఉంది, అందంగా ఉంది అంటే సమాజము ఆమెను ఎలా చూస్తుందని అనడానికి ఈ కుంభమేళా మోనాలిజా యొక్క జీవితము ఒక మంచి ఉదాహరణ. 16 ఏళ్లకే ఇలాంటి పరిస్థితి అంటే ఇంకా ఈ అమ్మాయి ఎదగాలి కదా, ఈమెకి ఒక జీవితం ఉంటుంది కదా, జీవితాంతం దండలు అమ్ముకుంటూ బతకలేదు కదా. మరి ఇప్పుడు మోనాలిజా యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ కుర్రాళ్ళందరూ కలిసి ఎలా ఆమె లైఫ్ను తయారు చేశారో ఒక్కసారి చూడండి. అందుకే ఈ వీడియోలో విషయాలు మాట్లాడాను. మరి మీకేమనిపిస్తుంది? మోనాలిజా అనబడే అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, ఈమె భవిష్యత్తు ఏంటి? కామెంట్స్లో రాయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.